హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ చంద్రశేఖర్. అయితే ఈరోజు ఇక్కడ మనము ఈ వరల్దేవి తలావ్ అనే ఏరియా ఉంది కదా, ఇక్కడికి వచ్చాము వాకింగ్ అని. చలో ఇక్కడ నుంచి వెళ్ళి పొద్దుల ఇక్కడికి వచ్చిన గాలి మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. చలో మనం ఇక్కడ నుంచి వాకింగ్ అనేది చాలా చేస్తాం. ఇక్కడ మాత్రం చాలామంది తిరుగుతారు ఆల్రెడీ వాకింగ్లో. మనం కూడా అట్లనే వాళ్ళతో చాలా కంటిన్యూ అవుతాం. వాటర్ ఎంత మంచిగా అనిపిస్తున్నాయి ఇక్కడ, చాలా మంచిగా అనిపిస్తాయి ఇక్కడ. ఉదయం ఇక్కడికి వస్తే కదా మూడంతా ఫ్రెష్ అయిపోద్ది, బాగా అనిపిస్తుంది ఇక్కడ. ఎట్లా అంటే ఈ నీళ్ళని చూస్తే యాదికి వచ్చింది. అయితే నిన్న మొన్న అయితే మొత్తానికి అరేబియా మహాసముద్రంలో ఒక ఊడ అంటే పెద్ద షిప్ 643 కంటైనర్లు వేసుకొని పోతుందట. అది ఏమైందేమో ఇన్బ్యాలెన్స్ అయ్యి సముద్రంలోనే మునిగిపోయిందట. అది విన్న తర్వాత బాగా అనిపించింది. అందులో ఎంతమంది మనలో తెలియదు కానీ మొత్తానికి మునిగిపోయిందట. మునిగిపోయి ఆ కంటైనర్లు ఏవైతున్నాయో మన కేరళ మన సముద్ర తీరానికి అక్కడ కొట్టుకుంటూ వస్తున్నాయట. అదే విషయం తాపుకోసారి న్యూస్లో వినబడుతుంది. అయితే ఇంకో విషయం ఏంటంటే తెలుసా, ఏవైతే మన కొట్టుకొచ్చిన కంటైనర్లు, ఇలాంటి కంటైనర్లు ఉంటాయి కదా, మొత్తం ఇలాంటి కంటైనర్లే ఉంటాయి మొత్తానికి. ఆ కంటైనర్లు ఏవైతున్నాయో అవి కొట్టుకొచ్చిన తర్వాతగా దానికి బిల్కులు దానికి మనం టచ్ కూడా అయ్యేదట. మళ్ళీ దానికి ఒక 200 మీటర్ల దూరంగా ఉండొచ్చట కాదు కానీ ఉండాలన్నట. ఎందుకంటే దాని లోపల ఎలాంటి ప్రమాదకరమైన వస్తువులు ఉన్నాయో, లేకపోతే ఏమైనా ఇట్లా ఎక్స్ప్లోడెడ్ ఏమైనా పదార్థాలు ఉంటే కావచ్చు, లేకపోతే ఏమైనా కెమికల్స్ ఉంటే కావచ్చు. ఇక అందుకనే ఎందుకంటే మన వాళ్ళు చెప్తున్నట్టు ఒక 100 మీటర్లు 200 మీటర్లు అట్లీస్ట్ వాటికి దూరంగా ఉండాలి. ఒకవేళ వచ్చినా కానీ అవి దూరం మన ఒడ్డు కొట్టుకొస్తాయి ఎట్లాగో. అదన్నట్టు విషయం. ఈ నీళ్ళని చూస్తే అది నాకు ఆదికి వచ్చింది అన్నట్టు. ఈరోజు ఇటు బ్యాకింగ్కి వచ్చిన కానీ ఇక్కడ ఈ పువ్వులు రాళ్ళనే కూతాయి కదా, వెరైటీ అనిపిస్తుంది ఇక్కడ, మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. మొత్తం మనకు అనిపిస్తుంది సముద్రంలో వాళ్ళు ఇట్లా షిప్లలో జాబ్ చేస్తారు, చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారో వీళ్ళు అనుకుంటారు. కానీ ఎంత ఎంజాయ్ చేస్తారో అంత రిస్క్ కూడా ఉంటుంది. ఎందుకంటే మొత్తానికి లైఫే రిస్క్ ఉంటుంది అందులో. ఇక చూద్దాం, ఇక అది ఏమవుతుందో తెలియదు. కానీ మొత్తానికి అయితే వాళ్ళందరూ సేఫ్ అయితే బయటకు వచ్చిరట. మళ్ళా ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ ఏదైతే క్రూ మెంబర్స్ ఉన్నారో అందులో మన ఇండియన్స్ ఎవరు లేరని అంటే తెలిసిన విషయం అన్నమాట. సమాచారం వరకు అది తెలిసిందన్నమాట. మొత్తానికైతే ఇది మన ఈరోజు బ్లాగ్. అరే కొందరు ఇట్లే పట్టుకొని నడుతారు, మళ్ళీ వాళ్ళేమో వీడియో షేక్ కాదు, ఇదేమో వీడియో షేక్ అవుతుందని నాకు అనిపిస్తుంది. చూద్దాం మరి ఇది వీడియో షేక్ అవుతుందా, లేకపోతే నాకు పట్టుకోవడం బరబరత్తలేదా, లేకపోతే నా మొబైల్ది ప్రాబ్లమా చూడాలి. ఇక ఇది ఏమవుతుందని చూడాలి. ఇక ఇక్కడ కూడా మొత్తం చెరువు అయిపోయింది. కొద్దిగా వర్షం కొట్టింది కదా, చెరువు అయిపోయింది. ఇక్కడ చూద్దాం, ఇట్లా పక్కకి వెళ్ళిపోదాం మెల్లగా. ఈ వర్షాకాలం ఏంటంటే కదా, ఈ నీళ్ళ వల్లనే దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు అవుతాయి, పోతూ ఉంటే మనకు ఏమో ఇక బురద అంత కిచడ్ అనిపిస్తుంది కదా, దానివల్ల కొద్దిగా దిమాగ్ ఖరాబ్ అవుతుంది. అంటే మూడు అన్నది కొద్దిగా బరాబర్ అనిపించినట్టుగా. అరే కిచడ్ అంత మొత్తం కిచడ్ ఉంది, కాళ్ళు చిల్తా ఉంటుంది కదా మట్టి అంతా. చాలా ఇక పొద్దుల టైం అయింది. ఇక ఎక్కడో అక్కడ బోళ్ళ పనులకు వాళ్ళు ఇక పోవాలని ఉరుకులు పరుగులు. ఇది జీవితం ఇక్కడ. కానీ తప్పదు, ఎందుకంటే మనం ఉరుకుతూ ఉంటేనే మంచిగా ఉంటాం. మరి ఒక్కడ కూర్చుంటే ఒక జడ పదార్థం తిరిగిపోతాం. అందుకని ఖచ్చితంగా మనం నడవాలి, ఉడకాలి, అదన్నట్టు విషయం. మనం నడిచేది భాగ్యనగర్ ఏరియా అన్నట్టు. ఇది కొంచెం గుట్టగా ఉంటుంది. ఇక ఇక్కడ నీళ్ళకి ఎట్లుంటో తక్కువ తెలియదు, కానీ మొత్తానికి అయితే ఇక్కడ మనం నడిచేది మాత్రం భాగ్యనగర్ ఏరియా. ఇది వచ్చేది కచరగాడినట్టు. ఒక టైంలో కచరం మొత్తం ఇక్కడ ఒక మూలకు వస్తారు, మొత్తం గుట్టలాగా వేరకపోతుండే. ఇప్పుడు ఈ గాడి వస్తుంది కూడా, ఈ గాడిలో కచరేసుడు అన్నట్టు. మనం అంటే ఎవరైనా ప్రతి ఏరియాలకి ఇలాంటి గాడి పోతుంది.
పైలా ఏంటంటే అంటే కొన్ని రోజుల కింద అంటే 5-6 సంవత్సరాల కింద ఆల్మోస్ట్ ఆ టైంలో ఏంటంటే ఈ కచరా అన్నది ఇక మీకు చూపిస్తాను ఎక్కడ మొత్తం ఒక గుట్టలా వారవద్దురు ఇదే ఏరియాలో ముంగడ పోతే ఒక గుట్టలా వారవద్దురు మొత్తం కచరా అంతా చూపిస్తాను మీకు. అక్కడ ట్రాన్స్ఫారం ఉంటుంది, అక్కడ మొత్తం ఒక గుట్టలా వారవద్దురు మనోళ్ళంతా. అయితే ఇది షేక్ ఎందుకు అవుతుందో అర్థమవుతలేదు, చూద్దాం ఇక ముంగటికి పోయి చూద్దాం మనం. ఒకవేళ మనం ఇది మళ్ళీ ఎడిటింగ్ చేసేటప్పుడు చూద్దాం మనం ఒకసారి. ఒకవేళ ఇట్లే షేక్ అవుతుందంటే మనం ఏదో నోటి వేయాల్సి వస్తుంది, లేకపోతే ఎట్లా. షేక్ అయితే కొంచెం వెరైటీ అనిపిస్తుంది కదా, షేక్ కాకుండా ఉంటే బెటర్గా వీడియో అన్నది. షేక్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలో కొంత కామెంట్లో పెట్టుర్రు ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఇది షేక్ అవడానికి కారణం ఏంటంటే నాకు అర్థమవుతలేదు. 2-3 ఫ్రెండ్స్ని చూసినా వాళ్ళందరూ కూడా ఇట్లనే వీడియోలు చేస్తారు, మరి వాళ్ళదేమో వీడియో షేక్ ఏం అవుతలేదు. ఇది షేక్ అవుతుందంటే కారణం ఏంటంటావు? నేను నడవం కాటి బాగా ఊగుతున్నాను కదా, మరి ఏమో తెలుస్తలేదు. అయినా సరే చూద్దాం మనం ఒకసారి. అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, అక్కడేమో పోస్టర్లు ఉన్నాయి, ఆ పోస్టర్ చూపిస్తే మరి నచ్చది కావచ్చు మన యూట్యూబ్ సార్లకు. సరే చూద్దాం. ఇది వాయిస్ అన్నది కదా క్యాచ్ చేస్తుందో చేస్తుందో తెలియదు. ఈ ప్లేస్లో కదా అక్కడ బైక్ పోతుంది, అక్కడ మొత్తం గుట్టలా వారు వస్తుంది పైన కష్టం. ఇక గాడిలో వచ్చిన తర్వాత ఏమైందంటే అక్కడ కచ్చ తీసేసి మొత్తానికైతే ఆ గాడిలో వెళ్ళేస్తారు. అయినా సరే రోడ్ల మీద ఎత్తున ఉంటారు, ఎందుకంటే ఇదంతా మార్కెట్ ఏరియా అన్నట్టు. ఈ ఆ సభలో కొంచెంత కచ్చరా అనేది పడుతూ ఉంటుంది. ఇదంతా మార్కెట్ ఏరియానే, ఇక్కడ నుంచి అక్కడి వరకు.